డీలిమిటేషన్ నమ్ముకున్న నేతలు నిండా మునిగారా? రాబోయే ఎన్నికల్లో కాబోయే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతామని ధీమా వ్యక్తం చేసిన నేతలకు ఇప్పుడు దిక్కు తోచడం లేదా? నియోజకవర్గాల పునర్విభజన అంశం చివరి దాకా ఊరించి ఉస్సూరుమనిపించింది. దీంతో వాళ్ళు పొలిటికల్ చౌరస్తాలో నిలబడిపోయారట. ఎటు పోవాలో ఏం చేయాలో అర్థం కావట్లేదట. ఇప్పుడు వాళ్ళు ఏం చేయనున్నారు? వచ్చే ఎన్నికల నాటికి లోక్సభ అసెంబ్లీ సీట్లు పెరిగే ఛాన్స్ అయితే లేదుగాక లేదు. మరి ఇప్పుడు తెలంగాణ నేతల రాజకీయ భవిష్యత్ ఏంటి? వాళ్ళ నయా ప్లాన్ ఏంటి? నియోజకవర్గాల పునర్విభజన అంశం అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఆశలు చిగురించేలా చేసింది. నియోజకవర్గాలు పెరిగితే తమకే లాభమని అన్ని రాజకీయ పార్టీలు అంచనా వేశాయి. లీడర్లు సైతం నియోజకవర్గాలు పెరిగితే రాబోయే ఎన్నికల్లో తమకు సీటు గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అయితే 50% సీట్లు పెరుగుతాయనే చర్చ జరిగింది. తెలంగాణలో ఇప్పుడున్న 119 అసెంబ్లీ స్థానాలకు మరో 60 సీట్లు యాడ్ అవుతాయని లెక్కలు కట్టారు. లోక్సభ స్థానాలైతే 17 నుంచి 26కు పెరుగుతాయని కలలుగన్నారట. లోక్సభలో డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్న నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారట. మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు డీలిమిటేషన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ లో పోటీ ఎక్కువగా ఉందట. గత ఎన్నికల్లో టికెట్ దక్కని వారు ఈసారి అసెంబ్లీ లోక్సభ బరిలో ఉండాలని నిర్ణయించుకున్నారని టాక్. డీలిమిటేషన్ బిల్లు తూచి కావడం వాళ్ళ ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. వచ్చే ఎన్నికల్లో లోక్సభ అసెంబ్లీ సీట్లు పెరగబోవని నిర్ధారణ కావడంతో వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నారట. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులపై కర్చీఫ్లు వేస్తున్నారట. ఏళ్ల తరబడి కాంగ్రెస్ లో పనిచేస్తున్న తమకు కనీసం వాటిల్లో అయినా న్యాయం దక్కుతుందేమని ఎదురు చూస్తున్నారట. డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంతో దానిలో కలిసి ఉన్న మహిళా రిజర్వేషన్ల అంశం కూడా ప్రస్తుతానికి మరుగున పడ్డట్టే. ఇది కూడా అన్ని పార్టీల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రిలీఫ్ ఇస్తోందట. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లలో ఏ మండలాలు ఉంటాయో, ఏ మండలాలు పోతాయో అనే టెన్షన్ తో మొన్నటిదాకా వాళ్ళు సతమతమైపోయారట. మహిళా రిజర్వేషన్ కింద తమ సీటు జారీ గల్లంతవుతుందేమోనని ఆందోళన చెందారట. అలా జరిగితే ఫ్యామిలీలోంచి మహిళల్ని నిలబెట్టాలని డిసైడ్ అయిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట. వీళ్ళంతా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారట. పెద్ద గండం నుంచి గట్టెక్కామని సంబరపడుతున్నారట. మొత్తానికి డీలిమిటేషన్ ప్రక్రియ వెనక్కి పోవడంతో వచ్చే ఎన్నికల్లో బరిలో ఉండాలని భావించిన నేతలు నిరాశలో మునిగిపోయారు. కనీసం ఆ వచ్చే ఎన్నికల నాటికైనా డీలిమిటేషన్ జరిగి వారి ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.